ప్రీవియస్ క్లాస్లో మనం థ్రెడ్ లైఫ్ సైకిల్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. సో ఆ థ్రెడ్ లైఫ్ సైకిల్లోనే మనం కొన్ని మెథడ్స్ని డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఆ మెథడ్స్ గురించే కంప్లీట్గా ఒక ప్రోగ్రాము వాటి గురించి ఇంకొంచెం క్లారిఫికేషన్ అనేది చేస్తాను. సో ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే థ్రెడ్ మెథడ్స్. సో చూడండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన థ్రెడ్ మెథడ్స్ అనేవి కొన్ని రాశాను, కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి, అవేంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వన్ వచ్చేసరికి స్టార్ట్ అంటే ఏంటి? ఇక్కడ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఏంటి, థ్రెడ్ అనేది న్యూ బార్న్ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్లోకి రావాలి అంటే మనం స్టార్ట్ మెథడ్ అనేది యూజ్ చేసుకోవాలి. సో అంటే థ్రెడ్ అనేది స్టార్ట్ అవ్వాలి అంటే స్టార్ట్ అనే మెథడ్ రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి రన్ అంటే రన్నింగ్ ఆర్ రన్నబుల్. ఓకేనా? అంటే ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటే అప్పుడు మనం యూజ్ చేసేది ఏంటి, రన్ అనే మెథడ్. నెక్స్ట్ అదేవిధంగా స్లీప్ అంటే ఏంటంటే ప్రాసెస్ అనేది కొంత టైం వరకు ఆగాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, స్లీప్ అని చెప్పేసి టైం అనేది మెన్షన్ చేస్తాను. ఓకేనా? టైం ఎంత టైం అంటే 10 సెకండ్స్ 20 సెకండ్స్ అట్లా మిల్లీ సెకండ్స్ అట్లా మనం కొంత టైం వరకు ప్రోగ్రామ్ అనేది వెయిట్ చేయమంటుంది. ఓకేనా? సో ఆ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకేం జరుగుతుంది, మళ్ళీ రిపీట్ జరుగుతుంది, మళ్ళీ రన్నింగ్ స్టేట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? బ్లాక్డ్ స్టేట్లో నుంచి మనకి మళ్ళీ రన్నింగ్ స్టేట్కి వస్తుంది. నెక్స్ట్ స్టాప్ మీన్స్ ఏంటంటే ఎప్పుడైతే స్టాప్ అని రాస్తానప్పుడు అది డెడ్ అయిపోతుంది, అంటే ఇంక అక్కడితో అది స్టాప్ అయిపోతుంది, ఆగిపోతుంది. నెక్స్ట్ అదే విధంగా చూడండి, వెయిట్ అని రాశాను. సో వెయిట్ వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఆగమని చెప్తున్నాము. సో అది ఎప్పుడే మనం ఎంతవరకు ఆగుతుంది, నేను ఎప్పుడైతే నోటిఫై అని చెప్పి రాస్తానో అప్పటిదాకా అది అక్కడ ఆగుతుంది. ఓకేనా? నేను నోటిఫై అని రాకపోతే అప్పటిదాకా ఆగుతుంది, నోటిఫై అని రాసినప్పుడు మాత్రం మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది. సస్పెండ్ అనేది ఒక మెథడ్. సో సస్పెండ్కి మళ్ళీ మనం యూజ్ చేసేది ఏంటంటే ఇక్కడ చూడండి రాశాను, రెజ్యూమ్. ఓకేనా? మళ్ళీ నేను ఎప్పుడైతే రెజ్యూమ్ అని రాస్తానో అప్పుడే అది మళ్ళీ అవుతుంది. సస్పెండ్ అంటే సస్పెండ్ చేసేస్తున్నాను. ఓకేనా? అంటే అక్కడితో ఆపేస్తున్నాను, మళ్ళీ నేను రెజ్యూమ్ అని రాసినప్పుడు మాత్రమే రిపీట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, రెజ్యూమ్ అనేది మనం ఎప్పుడు రాస్తాను, సస్పెండ్ అయినప్పుడు మాత్రం రెజ్యూమ్ అనేది రాస్తాను. సో ఈ రెండు ఒకటే, మనం సస్పెండ్ అయిపోయినప్పుడు రెజ్యూమ్ రాస్తాం. ఓకేనా? రెజ్యూమ్ అనేది ఎప్పుడు రాస్తామంటే సస్పెండ్ అయినప్పుడు. నెక్స్ట్ ఈల్డ్. సో ఇదే ఈరోజు ప్రోగ్రామ్, అంటే ఈ ప్రోగ్రామ్ ఎక్కువగా యూజ్ చేసింది ఈల్డ్. సో ఇక్కడ వచ్చేసరికి ఈల్డ్ అనేది ఏంటంటే మనం పర్టికులర్గా ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒక క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో ఏదో ఇంటరప్ట్ అనేది వచ్చింది, ఏదో ఒక ఇంటరప్ట్ వచ్చినప్పుడు మళ్ళీ అది ఫస్ట్ గా నుంచి స్టార్ట్ అవ్వకుండా ఎండింగ్కి వెళ్ళి ఉంటుంది. ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేశాను. అంటే 1 2 3 అని చెప్పేసి 3 ప్రాసెసర్లు ఉన్నాయి. ఫస్ట్ ఈ ప్రాసెసర్ స్టార్ట్ అయింది, ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది, ఇది ఇంటరప్ట్ వచ్చింది కాబట్టి ఇది వచ్చేసరికి అయిపోయింది, దీన్ని తీసేస్తున్నాము. ఇది ఇంటరప్ట్ వచ్చింది కాబట్టి దీని వెనకాలకి వెళ్ళి నుంచి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఆగిపోతుంది. మళ్ళీ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఆ తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది. సో ఇది స్టార్ట్ అవ్వడానికి అంటే కొంత టైం వెయిట్ చేయమని చెప్పడానికి మనం యూజ్ చేసేది అక్కడ ఈల్డ్ అనే కండిషన్. ఇక్కడ ఈల్డ్ అనేది ఇంకా క్లారిఫికేషన్ అవుతాం, అవుట్పుట్తో సహా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సెట్ ప్రయారిటీ అంటే ఇక్కడ చూడండి మనకేంటంటే 1 2 3 అనేది ఉన్నాయి. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ అంటే 3 ప్రాసెసర్స్ ఉన్నాయి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి ఒక ప్రయారిటీ ఇస్తాను. అంటే ముగ్గురు ఒకేసారి ఎగ్జిక్యూషన్ జరగాలి అనుకుంటున్నారు, సో వాళ్ళకి ఒక ప్రయారిటీ ఇస్తాను. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 అనే దానికి నేను 5 అనే ప్రయారిటీ ఇచ్చాను, 2 అనే దానికి 10 అనే ప్రయారిటీ ఇచ్చాను, 3 అనే దానికి 1 అనే ప్రయారిటీ ఇచ్చాను. సో ఏది ఫస్ట్ వెళ్తుంది అంటే చూడండి, ఇక్కడ చూడండి ఇక్కడ రాశాను సెట్ ప్రయారిటీ. మినిమం ప్రయారిటీ ఎంతంటే 1. సో 1 అనేది మినిమం. ఓకేనా? మాక్సిమం ప్రయారిటీ ఎంతంటే 10. ఓకేనా? తర్వాత ఇది మిడిల్ ప్రయారిటీ. సో మాక్సిమం ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇస్తానంటే 10 అనే దానికి ఇస్తాను. సో 10 అనేది ఫస్ట్, తర్వాత 5 అనేది, తర్వాత 1 అనేది. సో ఇట్లాగా ప్రయారిటీ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఏది ఫస్ట్ వెళ్ళాలి, ఎగ్జిక్యూషన్ అనేది ఏది వెళ్ళాలి. సో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి కదా. ఓకేనా? సో దాంట్లో సెట్ ప్రయారిటీ అనేది ఇస్తున్నాను, అది రన్ అవుతుంది. గెట్ ప్రయారిటీ. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సెట్ చేసిన ప్రయారిటీ. గెట్ మీన్స్ అంటే తెచ్చుకోవడం. ఓకేనా? గెట్ మీన్స్ తెచ్చుకోవడం, గెట్ ప్రయారిటీ అంటే అక్కడ ఆ మెథడ్ని తెచ్చుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఇక్కడ సెట్ నేమ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మెథడ్ ఈజ్ యూజ్డ్ టు సెట్ నేమ్ టు ద థ్రెడ్. ఓకేనా? థ్రెడ్కి ఒక నేమ్ ఇస్తున్నాను ఏంటంటే సెట్ నేమ్ అని. ఓకేనా? ఇది మెథడ్ నేమ్ కింద, ఐ మీన్ అక్కడ వాయిడ్ సెట్ నేమ్, దాంట్లో వచ్చేసరికి స్ట్రింగ్ అని రాస్తూ ఉంటాము. ఓకేనా? సో ఇది కూడా ఏం చేస్తున్నాను, నేమ్ అనేది సెట్ చేస్తున్నాను మెథడ్ కింద. నెక్స్ట్ గెట్ మీన్స్ అంటే తెచ్చుకోవడం, ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసరికి జాయిన్. సో చూడండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్, జాయిన్ అనేది. జాయిన్ అంటే ఏం జరుగుతుందంటే థ్రెడ్కి లాక్ వేస్తుంది.
ఓకేనా. లాక్ థ్రెడ్ ఏంటంటే ఏవైనా ఇంటరప్ట్స్ అనేవి రాకుండా ఉండటానికి, ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు కొన్ని ఇంటరప్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి, అలా రాకుండా ఉండాలి అంటే నేను జాయిన్ అనే మెథడ్ని, జాయిన్ అనే దాన్ని యూజ్ చేసుకుంటే అక్కడ మనకేంటి అది ఇంక రావు, మనకేంటి ఇంటరప్ట్స్ అనేవి ఏమి రావు. ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయేదాకా, ఆ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయేదాకా ఎటువంటి ఇంటరప్ట్స్ అనేవి రాకుండా ఉండటం కోసం జాయిన్ అనేది యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి ఈజీ అలైవ్. ఈజీ అలైవ్ మీన్స్ ఏంటంటే నాట్ డైడ్, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే చనిపోలేదు, రన్నింగ్ రన్నబుల్లో కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు, అంటే రన్నింగ్లో ఉండొచ్చు రన్నబుల్లో ఉండొచ్చు, ఓకేనా. అంటే ఏంటంటే డైడ్ అయితే కాదు, లైవ్ అంటే రన్నింగ్లో కానీ రన్నబుల్లో కానీ దేంట్లో దాంట్లో ఉంది అంటానికి ఇక్కడ ఈజీ అలైవ్ అనే మెథడ్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇది ఓవరాల్ ఏంటంటే మనకి మెథడ్స్ అనేవి వాటి గురించి. ఇప్పుడు ఇందులో మనకి ఏంటంటే స్టార్ట్ స్టాప్ ఇవన్నీ, స్టార్ట్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం, రన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తూనే ఉంటాము. ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఏంటంటే మనం ఈల్డ్ అనే దాని గురించి ఎక్కువగా యూజ్ చేద్దాం, ఎక్కువగా చెప్పుకుందాం. సో ఇప్పుడు చూడండి ప్రోగ్రామ్ అనేది రాశాను. ఫస్ట్ చూడండి క్లాస్ ఏ అన్నాను, ఏ అనేది ఇక్కడ క్లాస్ నేము, ఎక్స్టెండ్స్ థ్రెడ్. సో ఇది వచ్చేసరికి మన ప్రోగ్రామ్, అంటే ఇక్కడ థ్రెడ్ లో మనం ప్రోగ్రామ్స్ అనేవి రెండు రకాలుగా రాయొచ్చు. అదేంటి, ఫస్ట్ మనం ఎక్స్టెండ్స్ థ్రెడ్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఇంప్లిమెంటింగ్ ద రన్నబుల్. ఓకే, ఇది రెండు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో చెప్పాను. ఇప్పుడు నేను ఎక్స్టెండ్ ని వేస్ట్ చేసుకొని చేస్తున్నాను. చూడండి క్లాస్ నేమ్ ఎక్స్టెండ్స్ థ్రెడ్, ఓకే, థ్రెడ్ ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. పబ్లిక్ క్లియర్ రాసుకోండి, ఇక్కడ నేను పిఎన్ రాశాను, పిఎన్ రాయమండి. పబ్లిక్ వాయిడ్ రన్ అనే మెథడ్. సో అక్కడ ఆల్రెడీ రన్ అనే మెథడ్ యూజ్ చేశాక, అంటే థ్రెడ్ అనేది రన్నింగ్ లోకి రావాలి, రన్ లోకి వచ్చేది జరగాలంటే ఫర్ ఇంట్ i is equal to 1, i is less than 5, i plus 5. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, యాక్చువల్గా జరిగేది ఏంటి, i is less than అంటే less than or equal to 5 కండిషన్ ట్రూ, అంటే 1 is less than, తర్వాత 2 is less than or equal to 5, 3 is less than or equal to 5, 3 is less than 4 is less than or equal to 5, 5 is less than or equal to 5 కండిషన్ ట్రూ, 6 is less than or equal to 5 కండిషన్ ఫాల్స్. అంటే ఇక్కడ ఏం జరగాలి, యాక్చువల్గా ఇది టాస్క్ అనేది జరగాలి, ఒకటి అనేది ఏది కంటే పెద్దది అంటే చిన్నది, నెక్స్ట్ 2, 3, 4 ఇట్లా చెక్ చేసుకొని ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ జరిగినప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఒక కండిషన్ రాశాను, ఇఫ్ i is equal to 1, ఎప్పుడైతే i అనేది 1 అవుతుందో అప్పుడు ఏం జరగాలని రాశాను నేను ఇక్కడ, ఈల్డ్ అని రాశాను, ఓకేనా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుందో నాకేం జరుగుతుందంటే ఈల్డ్ అనేది జరగాలి అని రాశాను. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే యాక్చువల్గా మనకి, సో అవుట్పుట్ లో వచ్చేసరికి మనం ఏం చేశానంటే థ్రెడ్ a is equal to 1 అని రాశాను. సో ఇప్పుడు ఇది కింద రాసుకోవాలి, లేదంటేనేమో ఇక్కడ ఇది తీసేసేయాలి. సో ఈ రెండే డిఫరెన్స్. ఇక్కడ సెట్ అంటే దీన్ని వచ్చేసరికి ఏం చేస్తానంటే దీనిపైన రాస్తాను చూడండి. సో దీనిపైన రాస్తాను జస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln అని రాసేసి, సో ఇక్కడ ఏం రాస్తానంటే thread థ్రెడ్ a is equal to అని పెట్టేసి ప్లస్ i అని పెట్టేసాను. సో ఏదైనా జస్ట్ నేను ఏం రాస్తాను, ఇది ఇక్కడ దిగానే కింద ఉంటే మనకి ఇక్కడ అవుట్పుట్ లో ఇది రాదు, ఏ అనేది మనకి ప్రింట్ అవ్వదు, ఓకేనా. సో ఏ అనేది ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇది పైన రాస్తాను. సో ఇప్పుడు చూడండి ఫర్ ఇంట్ i is equal to 1, కండిషన్ ట్రూ అవుతుంది చూడండి, 1 is less than or equal to 5 కండిషన్ ట్రూ కదా, ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో ప్రింట్ అవ్వాలి ఏమని, థ్రెడ్ a ప్లస్ i అని. ప్లస్ i అంటే ఎంత ఇక్కడ 1 కదా, కాబట్టి థ్రెడ్ a is equal to 1 అంటే దానిపైన ఇవి ఎందుకు వచ్చాయో నేను చెప్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి అవుట్పుట్ లో మనకి స్టార్ట్ థ్రెడ్ a స్టార్ట్ థ్రెడ్ b అని వచ్చి ఇది వచ్చింది కదా. సో ఇప్పుడు దీని మీనింగ్ చెప్తాను చూడండి, థ్రెడ్ a is equal to ప్లస్ i అన్నాడు, ఓకే. కాబట్టి ఫస్ట్ ఇది ప్రింట్ అవుతుంది, ప్రింట్ అయిన తర్వాత ఇప్పుడు కండిషన్ ఇంకో కండిషన్ చెక్ చేస్తుంది ఏమనంటే ఇఫ్ i is equal to 1 అంటుంది. i అంటే ఎంత 1 కదా, 1 is equal to 1, కండిషన్ ఏమవుతుంది ట్రూ కదా. ట్రూ అయినప్పుడు ఏం జరగాలని చెప్పాను, ఈల్డ్ అన్నాను. ఈల్డ్ అంటే మీనింగ్ ఏంటి, అసలు మెయిన్ ఈ ప్రోగ్రామ్ అంతా నార్మల్గానే ఉంటుంది, కానీ ఇక్కడ ఈల్డ్ అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఈల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే చెప్పండి, ప్రీవియస్ చెప్పాను కదా వెయిట్ అని, ఓకేనా. ఎప్పటి వరకు వెయిట్ చేయమని, దాని కింద బి ఉంది చూసారా, బి మొత్తం అయిపోయేదాకా ఆగమంటుంది. బి మొత్తం అయిపోవాల్సిందే, బి అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఇలా చెక్ చేసుకుంటుంది, మళ్ళీ ఇది ప్రింట్ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు దాని ప్రకారం వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, ఇప్పుడు బి అంటే ఇక్కడతో ఆగిపోయింది, ఫస్ట్ i అనేది ప్రింట్ అయింది, ఇవి చూడండి ఇక్కడ ప్రింట్ అయింది, తర్వాత వచ్చేసరికి నాకు i అనేది ప్రింట్ అవ్వాలి. యాక్చువల్గా ఏంటి, ఈల్డ్ అనేది రాయలేదు అనుకో నాకేమొస్తుందంటే ఇక్కడ అవుట్పుట్ లో థ్రెడ్ a is equal to 1, థ్రెడ్ b is equal to 2, అంటే a is equal to 2, a is equal to 3, a is equal to 4, a is equal to 5, a is equal to 6 అని రాదు. 5 అనేది వచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది, ఆగిపోతుంది. కానీ నాకు అవుట్పుట్ లో చూడండి థ్రెడ్ a is equal to 1 వచ్చింది, తర్వాత b is equal to 1 స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ మిగిలిన టాస్క్లు అనేది జరగల. ఎందుకు జరగల, ఇక్కడ ఈల్డ్ అనే మెథడ్ ని రాశాను కాబట్టి. ఇక్కడ ఈల్డ్ అంటే మీనింగ్ ఏంటి,
వెయిట్ చేయమని, ఎప్పటిదాకా వెయిట్ చేయమని, దాని కింద ఏదైనా రాసి ఉంటే చూడండి. నెక్స్ట్ వేరే టాస్కులు, ఇక్కడ బి రాసా కాబట్టి బి మొత్తం, సి రాస్తే సి మొత్తం కూడా అయిపోయేదాకా కావాల్సిందే, డి రాస్తే డి మొత్తం, అంటే ఇట్లాగా మిగిలినవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇది రావాలి అని దాని మీనింగ్ అంటే. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఆగిపోయింది ఇక్కడతో, ఫస్ట్ నాకు ప్రింట్ చేసింది ఆగిపోయింది. నెక్స్ట్ ఉంది జస్ట్ నాట్ అవుటర్ ప్రింట్ ఎగ్జిట్. ఎప్పుడు ఎగ్జిట్ అవుతుంది? ఇవి మొత్తం ప్రింట్ అయిన తర్వాత ఎగ్జిట్ అయింది, అంతేగాని ఇక్కడ సిస్టమ్ నాట్ అవుటర్ ప్రింట్ రాసానని ఇదేమి ఎగ్జిట్ అవ్వదు. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 3, 4, 5 అన్నీ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ ఏ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు అన్నీ అయిపోయింది, ఏ ఒక్కటి ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. నెక్స్ట్ ఉంది క్లాస్ బి రాశాను, ఎక్స్టెన్స్ థ్రెడ్ అని రాశాను. సో ఇప్పుడు పబ్లిక్ వాయిడ్ అనే సేమ్ మెథడ్ యూస్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫర్ ఇంటి జే ఈజ్ ఈక్వల్ టు 1, జే ఈజ్ లెస్ దెన్. సో ఇది కూడా అంతే కదా, 1 is less than or equal to 5, 2 is less than or equal to 5, 3 is less than or equal to 5, 4 is less than or equal to 5, 5 is less than or equal to 5, 6 is less than or equal to 5. కండిషన్ ఫాల్స్ ఎగ్జిట్ అవుతుంది. అంటే ఇక్కడ ఇవన్నీ ప్రింట్ అవ్వాలి. సో కాబట్టి నేను ఇక్కడ రాసిన కండిషన్ ఏంటో చూడండి, డైరెక్ట్ గా ప్రింట్ అవుట్ ఫర్ i j is equal to 1, కండిషన్ ట్రూ అయినప్పుడు థ్రెడ్ b is equal to ప్లస్ a, కాబట్టి b అనేది 1 అని ప్రింట్ అయింది, b is equal to 2 అని, 3 అని, 4 అని, సో 3 అని ప్రింట్ అయింది. సో ఇప్పుడు చూడండి 1, 2, 3 దాకా వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ నేను ఏం రాశానంటే j is equal to ఎప్పుడైతే 3 అవుతుంది, ఇక్కడ ఒక కండిషన్ రాశాను. మళ్ళీ ఈ కండిషన్ చూడండి, j అంటే చూడండి ఫస్ట్ 1 కదా, 1 అని ప్రింట్ అయింది, ఇక్కడ చెక్ చేసుకుంటుంది 1 is equal to 3, కండిషన్ ఫాల్స్, కాబట్టి స్టాప్ అవ్వాల్సిన పని లేదు, మళ్ళీ పైకి వెళ్తుంది. 2 is equal to 3, కండిషన్ ఫాల్స్, కాబట్టి ఏం జరుగుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. మళ్ళీ 3 is equal to 3. సో ఇప్పుడు ఏం జరుగుతుంది మనకి యాక్చువల్గా, సో 3 అని ప్రింట్ అయ్యి చూడండి ఫస్ట్ 1 కదా, j is equal to 1 కాబట్టి 1 అని ప్రింట్ అయింది, b is equal to 1 అని ప్రింట్ అయింది. తర్వాత మళ్ళీ ఏం జరిగింది, కండిషన్ ఫాల్స్ కాబట్టి పైకి వెళ్ళింది. మళ్ళీ j is equal to ఎంత 2 అని ప్రింట్ అయింది, కిందకు వచ్చి చెక్ చేసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది. j is equal to ఇప్పుడు ఎంత 3 is less than or equal to 5, కండిషన్ ట్రూ కదా, అయినప్పుడు కిందకు వచ్చి b is equal to 3 అని ప్రింట్ అయింది. చూడండి b is equal to 3 అని ప్రింట్ అయింది, ప్రింట్ అయ్యి ఇప్పుడు చెక్ చేస్తుంది 3 is equal to 3, కండిషన్ ఏంటి ఇప్పుడు ట్రూ కదా. కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో స్టాప్ అని చెప్పాను. స్టాప్ అంటే మీనింగ్ ఏంటి చూడండి, అక్కడ రాసాను స్టాప్. స్టాప్ అంటే ఏంటంటే డెడ్ అయిపోయింది. ఏది డెడ్ అయింది, క్లాస్ బి అనేది డెడ్ అయిపోయింది. ఓకేనా, కాబట్టి ఇప్పుడు క్లాస్ బి డెడ్ అయింది కాబట్టి నాకు ఇంకా ఏం జరుగుతుంది, b is equal to 1, b is equal to 2, b is equal to 3 అంతవరకే వస్తుంది. ఎందుకు ఇక్కడ j is equal to 3 అయినప్పుడు స్టాప్ అవ్వాలన్నా, j is equal to 3 అయింది కదా, 3 is equal to 3 అయినప్పుడు కండిషన్ స్టాప్ చేశాను. స్టాప్ చేశా కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇంక ఎగ్జిట్ అవ్వదు, నాకు 5 దాకా వస్తేనే ఎగ్జిట్ బి అని వస్తుంది. ఎగ్జిట్ ఎప్పుడు అవుతుంది, 5 దాకా అవ్వాలి, కానీ ఇక్కడ 5 దాకా అయిందా, 3 అయింది, ఇంకా 2 బ్యాలెన్స్ ఉంది. అందుకని ఇప్పుడు అసలు ఎప్పటికీ ఇది ప్రింట్ అవ్వదు. సిస్టమ్ నాట్ అవుటర్ ప్రింటర్ లో ఉన్న ఎగ్జిట్ బి అని రావాలి. చూడండి ఇక్కడ ఎగ్జిట్ బి అని వచ్చిందా, థ్రెడ్ a is equal to 1, b is equal to 1, b is equal to 2, b is equal to 3 అని వచ్చింది, కానీ ఎగ్జిట్ b అని వచ్చిందా, రాలేదు. ఇక్కడతో అయిపోయింది ఈ టాస్క్. అసలు ఈ టాస్క్ పనికిరాదు. ఎందుకు పనికిరాదంటే ఇక్కడ ఈ టాస్క్ అనేది ఎండ్ అయిపోమని చెప్పేశాను, డెడ్ అయిపోయింది. సో డెడ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి యాక్చువల్గా ఇది ఇక్కడ జరిగేది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఏం జరగాలి, మళ్ళీ ఏ రిపీట్ అవ్వాలి అంతే కదా. చూడండి ఇక్కడ ఏ రిపీట్ అయింది, థ్రెడ్ a is equal to 2 దగ్గర నుంచి తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5 అయిపోయింది, కండిషన్ ఫాల్స్. ఇక్కడ చూడండి 6 is less than or equal to 5, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎగ్జిట్ ఏ. చూడండి ఇక్కడ ఎగ్జిట్ ఏ అని రాసింది చూసారా, ఎగ్జిట్ ఏ అవుతుంది. ఓకేనా, ఇది యాక్చువల్గా లోపల జరిగే టాస్క్. సో ఇప్పుడు వీటికి వచ్చేసరికి ఇలా డైరెక్ట్ గా జరుగుతుందా, ఎందుకు జరగదు, మనం మెయిన్ మెథడ్ క్రియేట్ చేసుకోవాలి కదా. కాబట్టి ఇక్కడ చూడండి క్లాస్ థ్రెడ్ మెథడ్స్ అని రాశాను. సో ఇదేంటి, దీన్ని సేవ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ నేను ఎగ్జిక్యూట్ చేశాను, నాకు వచ్చిన అవుట్పుట్ నేను ఇక్కడ రాశాను. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాను, జావా సి దీన్ని కంపైల్ చేయాలి. జావా జేడీకే ఫైల్ అనేది ఒకటి, సాఫ్ట్వేర్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పాత్ అనేది సెట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ కమాండ్ ప్రాంప్ట్ లో నేను సి లాంగ్వేజ్ లో మీకు చూపించాను. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ జావా సెట్ చేసుకున్న తర్వాత పాత్ సెట్ చేసుకున్న తర్వాత జావా సి స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా అని, జావా సి అంటే కంపైల్ అని, ప్రోగ్రామ్ నేమ్ ఏంటి ఇక్కడ ఇదిగో ఇది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ నుంచి సిమిలర్ చేసి పైన ఉన్నది సేవ్ చేయాలి. సో దీన్ని సేవ్ చేసి ఇక్కడ చూడండి థ్రెడ్ మెథడ్ డాట్ జావా అని రాసుకొని ఆ తర్వాత ఏం జరిగిందంటే ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఎర్రర్స్ చూపిస్తుంది. ఆ ఎర్రర్స్ ని రెక్టిఫై చేసిన తర్వాత కంపైలేషన్ టైంలో ఎర్రర్స్ వస్తాయి, అవి రెక్టిఫై చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ప్రోగ్రామ్ నేమ్ జావా స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ అని చెప్పేసి అంటారు. కొట్టేయంగానే మనకి అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో అవుట్పుట్ కనిపించాలంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే
ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. మెయిన్ మెథడ్ లోనే కదా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేది. దేని క్రియేట్ చేస్తున్నాను? ఆబ్జెక్ట్ ఏ అనే క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి ఏ, ఇదే కదా ఏ అనే క్లాస్. ఏ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? థ్రెడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఏ అంటే క్లాస్ నేమ్. ఇది ఆల్రెడీ మీకు చాలా సార్లు చెప్పాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ అదే విధంగా బి, క్లాస్ బి కూడా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఏమని? బి థ్రెడ్ బి. థ్రెడ్ బి అనేది ఏంటి? ఇక్కడ ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రాశాను ఇక్కడ స్టార్ట్ థ్రెడ్ ఏ. సో ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి జావా కంపైలర్ అనేది మెయిన్ మెథడ్ దగ్గరికి వెళ్తుంది. మెయిన్ మెథడ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసిందా లేదా చూస్తుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆ తర్వాత ఫస్ట్ మనకి ఏదైతే సిస్టమ్ డాట్ మెయిన్ మెథడ్ లో రాసిన సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ని ప్రింట్ చేస్తుంది. ఓకేనా? సో కాబట్టి నాకు ఫస్ట్ ఇది చూడండి స్టార్ట్ థ్రెడ్ ఏ అని వచ్చేసింది. దాని తర్వాత ఏం జరగాలి? యాక్చువల్ గా థ్రెడ్ ఏ డాట్ స్టార్ట్ అని చెప్పేసి చూస్తుంది. సో ఇప్పుడు ఇది యాక్చువల్గా ఎక్కడికి వెళ్తుంది? చూడండి ఈ టాస్క్ దగ్గరికి వస్తుంది. ఏ అనే దాని దగ్గరికి వస్తుంది. క్లాస్ ఏ దగ్గరికి వస్తుంది. అంతే కదా? థ్రెడ్ ఏ డాట్ స్టార్ట్ అంటే దీనికి థ్రెడ్ బి అనేది ఏంటి? ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్. ఇది దేనికి సంబంధించిన ఆబ్జెక్ట్? క్లాస్ ఏకి సంబంధించిన ఆబ్జెక్ట్. సో ఇదంతా ప్రాసెస్ జరిగే లోపు ఇది అటు వెళ్ళే లోపు ఏం జరుగుతుంది అంటే మళ్ళీ చూడండి నేను ఇక్కడ ఏదైతే రాశానో అంటే దీని కింద చూడండి ఇక్కడ సిస్టమ్ డాట్ స్టార్ట్ బి ఇది ప్రింట్ అవుతుంది. ఏది? ఇది ఇక్కడికి వచ్చేసి ఇది చెక్ చేసుకునే లోపే మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో మనం ఏదైతే రాసామో అది ప్రింట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ థ్రెడ్ బి అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇది ప్రింట్ అయిన తర్వాత అంటే చూడండి ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. ఇది ప్రింట్ అయిన తర్వాత ఈ లోపే ఏం జరిగింది? ఈ టాస్క్ అనేది వచ్చేసి ఇక్కడికి వచ్చి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే చెప్పింది మనం ఏంటి? ఫస్ట్ ఐ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయింది కదా? ప్రింట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ 1 అంటే కింద నేను ఇంకో కండిషన్ రాశాను. ఇది రాయకపోతే 1 2 3 4 5 అని ప్రింట్ అవుతుంది. ఇది రాసా కాబట్టి ఈల్డ్ అని ఈ కండిషన్ ప్రకారం ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 1 కండిషన్ ట్రూ అయినప్పుడు ఆగిపోతుంది. ఇది ఆగిపోయింది కదా ఇక్కడ. ఇది నాకు వచ్చిన అవుట్పుట్. నేను ఆల్రెడీ సిస్టమ్ లో చేశాను. నాకు వచ్చిన అవుట్పుట్ థ్రెడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 అనేది ప్రింట్ అయ్యి ఇది ఇక్కడ ప్రింట్ అయ్యి ఈల్డ్ ఆగిపోయింది. ఆగిపోయి నెక్స్ట్ ఏం జరుగుతుంది? కిందకు వస్తుంది. కిందకి రావాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ చూడండి థ్రెడ్ బి డాట్ స్టార్ట్. స్టార్ట్ అనేది ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. థ్రెడ్ అనేది స్టార్ట్ అవ్వాలి కాబట్టి అంటే యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి డాట్ అనే ఆపరేటర్ ని యూజ్ చేసుకుంటున్నాను. రన్నింగ్ జరగాలి కాబట్టి. ఓకేనా? రన్ అనే మెథడ్ దగ్గరికి వెళ్తుంది. సో ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చేసి రన్ అనే మెథడ్ లోకి వచ్చి దీంట్లోకి వచ్చేసి ఇది ప్రింట్ అవుతుంది. ఏమని? బి ఈజ్ ఈక్వల్ టు 1 అని, బి ఈజ్ ఈక్వల్ టు 2 అని, బి ఈజ్ ఈక్వల్ టు 3 అని ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఏం జరిగింది? ఇక్కడ స్టాప్ అని రాశాను. స్టాప్ అని రాశాను బట్ ఆగిపోతుంది. ప్రోగ్రామ్ అనేది అక్కడితో స్టాప్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇక్కడ స్టాప్ అయిందో నెక్స్ట్ ఏం జరగాలి? ఇప్పుడు చెప్పండి. స్టాప్ అయిన తర్వాత ఏం జరగాలి? మళ్ళీ ఏ అనేది రిపీట్ అవ్వాలి. అంతే కదా? ఈల్డ్ అంటే ఏంటి మీనింగ్? నీ కింద ఉన్న టాస్క్లు ఎన్నైతే ఉంటాయో అంటే 1 2 3 4 ఇట్లా రాశాను. 1 అనేది ఈల్డ్ అన్నాను కాబట్టి 2 అనేది కంప్లీట్ అవ్వాలి, 3 అనేది కంప్లీట్ అవ్వాలి, 4 అనేది కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ 1 అనేది వచ్చి అది కంప్లీట్ అవుతుంది. సో దాని ప్రకారం ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది కాబట్టి స్టాప్ అని రాశాను. డైట్ అయిపోయింది. లేదంటే ఇది స్టాప్ అని రాకపోతే 1 2 3 4 5 అని చెప్పి ప్రింట్ అయ్యి ఆ తర్వాత నాకు మళ్ళీ ఇది రన్ అవుతుంది. సో ఇప్పుడు దీని ప్రకారం ఇది రన్ అవుతుంది. ఈసారి అంతా i ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 2 అని, 3 అని, 4 అని, 5. సో 5 అని వచ్చేసింది. 5 అని ఎప్పుడైతే కండిషన్ అనేది ట్రూ అయిందో అప్పుడు ఏం జరుగుతుంది? మనకి ఎగ్జిట్ a అని ప్రింట్ అయిపోతుంది. ఓకే అంటే 6 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ అంటే ఫాల్స్ అయినప్పుడు. సో ఫాల్స్ అయినప్పుడు ఏం జరుగుతుంది? లాస్ట్ అండ్ ఫైనల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎగ్జిట్ ఏ అని ప్రింట్ అవుతుంది. ఎగ్జిట్ ఏ అని వచ్చేసింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఏంటంటే మీరు ఫర్దర్ గా ఎంసీఏకి వెళ్ళినా లేకపోతే ఇంకా వేరే ఎంటెక్కి వెళ్ళినా కానీ ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అంటే చాలా కన్ఫ్యూజన్ గా ఉండే టాపిక్. సో చాలా కేర్ఫుల్ గా చూడండి. నేను ఆల్రెడీ నేను కంపైల్ చేసేసి రన్ చేసి ఎగ్జిక్యూషన్ చేసిన దాని ఫోటో అనేది ఒకటి తీసాను నా ల్యాప్టాప్ లో. సో అది మీకు కింద కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. సో మీరు అవుట్పుట్ అనేది చూసుకోండి. ఓకేనా? ఇది ఓవరాల్ గా ఏంటంటే థ్రెడ్ మెథడ్స్ అనే కాన్సెప్ట్.